హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పోలవరానికి కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించిందండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు సంబరాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే జరిగే అద్భుతం ఏంటో తెలుసా, ఇదే అద్భుతం అని చెప్పారు. ఏంటో అద్భుతం కనపడట్లా, ఏంటో ఆ అద్భుతం అర్థం కావట్లా. బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే, కూటమి నాయకత్వానికి మాత్రమే కనపడే ఆ అద్భుతం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఎల్ఈడి స్క్రీన్లేసి డిజిటల్ టెక్నాలజీతో ఏఐని ఉపయోగించి చెప్పగలిగితే బాగుంటుందేమో. వాట్సాప్ గవర్నెన్స్ ఎలాగ తీసుకొచ్చారు కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ అటువంటి అద్భుతాన్ని ఏంటో చూపించగలిగితే బాగుంటుందేమో. మిగతా అద్భుతాల విషయం అన్నిటి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం పైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా ప్రమాదకరంగా ఉంది అని ఆంధ్ర మేధావుల ఫోరం చెప్తోంది. ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నమాట, పోలవరానికి శాపంగా మారింది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అంటున్నారు. ఏంటి అంటే శాపంగా మారడం ఏంటి అంటే పోలవరానికి సంబంధించిన ఎత్తు అంశం. పోలవరానికి సంబంధించిన ఎత్తుని 41.5కి కన్సిడర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీర్మానించేసింది. సో 41.5 వరకే నీటిని నిలువ చేయాలి. అలా నీటిని నిలువ చేయడం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు నిరర్ధకంగా మారే ప్రమాదం ఉంటుంది. విశాఖపట్నంలోని 600 గ్రామాలకు నీటిని అందించడం కష్టంగా మారుతుంది. సో 45.7 వరకు నీటి నిల్వ, అక్కడి వరకు ప్రాజెక్ట్ ఎత్తును పెంచితే మాత్రమే మనం విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతాం. విశాఖపట్నం ప్రాంతం వరకు సాగునీటికి కూడా నీటిని అందించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే ఈ ప్రాంతానికి ప్రాజెక్ట్ కట్టి ఉపయోగం ఏంటి, ఈ ప్రాజెక్టుకు నష్టం కదా అని గడిచిన 5 ఏళ్ల కాలంలో నేను చాలా సందర్భాల్లో డిబేట్స్ చేస్తూ వచ్చాం. పోలవరం ఎత్తుకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు పోలవరం ఎత్తు తగ్గించడానికి అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పోలవరం ఎత్తు తగ్గించడానికి ఒప్పుకోవడం ద్వారా తెలంగాణలోని తన స్నేహితుడైన కేసీఆర్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి సర్కారు చేస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వచ్చింది. బట్ ఆ ఎత్తు తగ్గించడం ఆంధ్రప్రదేశ్కి నష్టం అంటూ మాలాంటి వాళ్ళ మాట్లాడుతూ వచ్చాం. బట్ 5 ఏళ్ల కాలంలో ఎత్తు తగ్గింపు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు కేంద్రానికి కన్సల్ట్ ఇవ్వలేదు. ఎత్తు తగ్గింపు అంశం పైన కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు, అటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం 45.7 ఫీట్స్ వరకు నీటిని నిలువ చేసే అంశానికి సంబంధించే రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్ చేస్తామంటూ హామీ ఇచ్చింది. దాని ప్రకారమే నిధులు ఇవ్వాలి. బట్ 41.5 దగ్గర నీటి నిల్వకు సంబంధించి నిధులు ఇవ్వాల్సి వస్తే 30,000 కోట్లు మాత్రమే ఉంటుంది. ఈ 30,000 కోట్ల మాట ఎప్పటిది? 2017-18. 2017-18 నుంచి ఈరోజు 2025 వరకు 30,000 కోట్లు 30,000 కోట్లుగానే ఉంటుందా? 30,000 కోట్లు ఇస్తాము, 12,000 కోట్ల బ్యాలెన్స్ ఉంది, అందులో 5,000 కోట్లు ఇప్పుడు మేము బడ్జెట్లో పెట్టామని కేంద్రం చెప్తోంది. 30,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయే పరిస్థితి ఉంటుందా? 10,000 కోట్ల పైగా R&R ప్యాకేజ్కే ఉండాలి. ఇప్పుడు 18,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. ఎస్కలేషన్ ఉంటుంది. ఇవేవి చూడకుండా 30,000 కోట్లకు ఒప్పుకొని 5,000 కోట్లు ఇచ్చారని చప్పట్లు కొట్టుకుంటే నష్టం కదా. ఇంకా నిర్మాణానికి అయ్యే అడిషనల్ ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం తన చేతులతో పెడితే ఇప్పుడు చేస్తున్న అప్పులకు అదనంగా మరికొన్ని అప్పులు చేయాల్సి ఉంటుంది కదా. అంత అవసరం ఏంటి? పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి కదా. అసలు మీరు తీసుకొని మేము కడతామనే మాట చెప్పకపోతే వాళ్ళే టెండర్లు పిలుచుకునేవాళ్ళు, వాళ్ళే కట్టేవాళ్ళు, ఎస్కలేషన్ ఏదన్నా వాళ్ళే చూసుకునేవాళ్ళు, అంతా అయిపోయేది కదా. చివరి వరకు ప్రాజెక్ట్ని కట్టించి రాష్ట్రానికి చేతిలో పెట్టేవాళ్ళు కదా. మేమే కట్టుకుంటాం తొందరగా అని చెప్పి దశాబ్దం గడిచినా ఇప్పుడు అతిగతి లేకుండా చేసుకునే పరిస్థితికి కారణం మనమే అయ్యాం కదా. సో ఇప్పుడు కూడా 30,000 కోట్లు మాత్రమే ఒప్పుకోవడం, 41.5 వరకు మాత్రమే ఒప్పుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జీవనాడిగా ఉన్న పోలవరానికి పెడుతున్న శాపం. దాన్ని 45.7 చేయాల్సిందే. దానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నాకు గుర్తున్నంత వరకు దాని అంచనాలు 40,000 కోట్ల రూపాయలకు పైగా చేశారు. ఆ తర్వాత 55,000 కోట్ల రూపాయల వరకు అంచనా అవుతుంది R&R ప్యాకేజ్తో కలిపి అంటున్నారు. సో 55,000 కోట్ల రూపాయలు అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తు తగ్గించేసి 30,000 కోట్ల రూపాయలు అని చెప్పి వదిలేస్తే ప్రాజెక్ట్ కట్టి ఉపయోగం ఏంటి? కేవలం బ్యారేజ్ అయిపోతుంది కదా. పోలవరం ప్రాజెక్ట్ కట్టడం ద్వారా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కదా అది. విద్యుత్ ఉత్పత్తి జరగాలి, సాగునీరు జరగాలి, తాగునీరు జరగాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ లేకుండా కేవలం 41.5 దగ్గర పెడితే హైడల్ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది? మిగతా గ్రామాలకు నీళ్ళు ఎలా ఇవ్వగలుగుతాం? ఎస్కలేషన్లో అయిన మిగతా డబ్బులన్నీ ఎవరిస్తారు? డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దానికి మళ్ళీ 1,500 కోట్లు 2,000 కోట్లు ఇప్పుడు అడిషనల్గా పెట్టాలి. అది ఎవరు పెడతారు? ఇది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన పరిస్థితి. బాధ్యులు ఎవరు? సో పోలవరం చుట్టూ ఇన్ని పొక్కలుంటే, పోలవరం చుట్టూ ఇన్ని సమస్యలుంటే, ఇవేవి లేకుండా పోలవరానికి అద్భుతంగా ఏదో కేంద్రం ఇచ్చిందని మంత్రులు ఎలా మాట్లాడతారు? క్యాబినెట్ మంత్రులు ఒకసారి మీ పేపర్లో తిరగేయండి, ఒకసారి మీ పాత ప్రెస్ కాన్ఫరెన్స్లు మీరే చూసుకోండి.
జగన్మోహన్ రెడ్డి సర్కారు 41.5 వరకే నీటిని నిల్వ చేయడానికి కేంద్రం దగ్గర ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేసిందని మీరు రాశారు, మీరు మాట్లాడారు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది జగన్మోహన్ రెడ్డి దానికి ఒప్పుకోలేదు, ఒప్పుకోని కారణంగానే ఆగిపోయింది అని చెప్తోంది. నిర్మలా సీతారామన్ కేంద్ర హోంశాఖ గతంలో 45.7 దగ్గరకు నీటి నిల్వకు సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఒప్పుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా చెప్పింది. ఆన్ రికార్డు ఉంది, పిఐబిలో ఇన్ఫర్మేషన్ ఉంది దానికి సంబంధించి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకొచ్చి ఇంకా తక్కువ ఎత్తులోనే నీటి నిల్వకు సంబంధించి ఒప్పుకున్నారంటే, పాత 2017-18 అంచనాల ప్రకారం నిధులు ఇస్తా అంటే కూడా చప్పట్లు కొడుతున్నారంటే, హైడల్ ప్రాజెక్ట్ని పూర్తిగా ప్రమాదంలో పెడుతున్నారంటే, ఉత్తరాంధ్రకు అందాల్సిన నీటికి శటకోపం పెడుతున్నారంటే, ఇది అద్భుతం ఎలా అవుతుంది? ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన ఘనత ఎలా అవుతుంది? దయచేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు కేంద్రం నుంచి అడిషనల్గా తేవాల్సింది ఏదో తేవాలి, కొత్తగా ఇంకా అద్భుతం ఏదో తేవాలి. అది కాకుండా ఉన్నది వదిలేసి నష్టం చేస్తూ దాన్ని అద్భుతం అనే భ్రమల్లో ఉండి మనల్ని మనం ఆత్మవంచన చేసుకుంటే భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా క్షమించవు. ఇప్పటికైనా పోలవరం అంశానికి సంబంధించి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి దాన్ని ఎత్తు పెంచే అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్ ఎస్కలేషన్కి సంబంధించి ఎక్కువ బడ్జెట్ రావడానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి. అలా కాకుండా కేంద్రం ఏదో ఇచ్చింది, ఏమి ఇచ్చినా చాలా అద్భుతంగా ఇచ్చిందని చప్పట్లు కొడదామనుకుంటే, పవన్ కళ్యాణ్ గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే రాజకీయ పార్టీలు సమయానుగుణంగా కన్వీనియంట్ పాలిటిక్స్ నేర్చుకున్నాయి. ఈ కన్వీనియంట్ పాలిటిక్స్లో మనకు కావాల్సినప్పుడు ఒక మాట, మనకు అవసరం లేనప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నాయని చాలా సందర్భాల్లో చెప్తున్నారు. సో అటువంటి కన్వీనియంట్ పాలిటిక్స్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు చేయదలుచుకుంటే, ఈ కన్వీనియంట్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజల తీర్పు విషయం పక్కన పెడితే, భవిష్యత్తులో సరిదిద్దుకోలేని తప్పు చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి పోలవరం అంశంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చిత్తశుద్ధితో మాటలు కాకుండా చేతలేంటో చూపించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏదో అద్భుతాన్ని సాధించినట్లుగా భావిస్తాం.